నమస్తే, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. మాజీ ఎంపీ, సీనియర్ మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుత టీఆర్ఎస్ నేత వివేక్ పాయింట్ బ్లాంక్లో ఉన్నారు. వివేక్ గారు, కాంగ్రెస్ వెంకటస్వామి కుటుంబానికి, వివేక్కి, వినోద్కి చాలా ఇచ్చింది. ఇవాళ కాంగ్రెస్ని వదిలేయడానికి ఒక కారణం చెప్పండి. అంటే వెంకటస్వామి గారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మొదలు ఆర్య సమాజ్లో ఉన్నారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండి ఐఎన్టీసీ లేబర్ యూనియన్గా వారు యూనియన్ మినిస్టర్ అయినప్పుడు 100 యూనియన్స్కి రిజైన్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా సిటీలోనైనా కానీ హడ్ డ్వెలర్స్కి 75,000 మందికి హడ్ డ్వెలర్స్కి చోట్లు ఇప్పించారు. మంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈరోజు చాలామంది లక్షలాది మంది ఏదైతే లాభం పొందుతున్నారో, పెన్షన్ స్కీమ్ అయినా కానీ పంచాయతీరాజ్ బిల్ అయినా కానీ ఇవన్నీ కూడా మా నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వారు కూడా తెలంగాణ గురించి 1969లో అజిటేషన్లో పాల్గొని అప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు. కానీ తెలంగాణ మాకు కొత్త రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం సెపరేట్గా ఉంటే బాగుంటుందని చెప్పి వారు అప్పుడు కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పుడు పోలీస్ ఫైరింగ్లో కూడా 2 months హాస్పిటల్లో ఉన్నారు. 2013లో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత సీమాంధ్ర నుంచి చాలామంది నాయకులు అడ్డంకులు వేసి తెలంగాణ అనౌన్స్ అయిన తర్వాత కూడా పార్లమెంట్లో బిల్ పాస్ కాకుండా చేయడం జరిగింది. అదే తరుణంలో నేను కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అప్పుడు మేడంకి చెప్పాను, అందరికీ సీనియర్ నాయకులకు అందరికీ కూడా చెప్పాను, నాకు ఇబ్బంది ఉంది, మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ గురించి మనం కూడా కొట్లాడితే బాగుంటుందని చెప్పి మేమందరం ఎంపీస్, ఇతర మంత్రులకు, అందరికీ, కిరణ్ కుమార్ రెడ్డికి కూడా మేము వెళ్ళి చెప్పడం జరిగింది. నేను పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా తెలంగాణ ఉద్యమం చేసినట్టుంటే కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుందని చెప్పి అప్పుడు మేమందరము ప్రయత్నం చేశాము. కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే, లేదు తెలంగాణ వ్యతిరేకంగా నేనున్నాను, మీరు ఏమైనా చేస్తే మీ పైన చర్యలు తీసుకుంటానని చెప్పి అప్పుడు మాకు అరెస్ట్ చేసిన సంగతి కూడా మీకు గుర్తుంది. కానీ అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ చెప్పేది ఏంటంటే, ముందు మీరు మళ్ళీ పార్టీ మారడం, రెండు సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసి ఆ పాలన ఏ విధంగా మీకు కావాలనుకున్నారో అలాగే ఉందని చెప్తూ మీరు టీఆర్ఎస్ లోకి రావడం, అదంతా మీరు జస్టిఫై చేసుకుంటున్నారా? ఎందుకంటే జస్టిఫికేషన్ కాదు. నేను ఏదైతే అప్పుడు ప్రయత్నం చేశానో అప్పుడు చాలామంది కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ బ్రతికించడానికి ఏం చేయలేదు. మేము కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఉంటాము, కిరణ్ కుమార్ రెడ్డి పదులు పోర్ట్ఫోలియోలు, మంచి పోర్ట్ఫోలియో కావాలి, తెలంగాణ గురించి మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా అప్పుడు అలా పనిచేసినారు. వాళ్ళు అట్లా పనిచేసినందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది తెలంగాణ ప్రాంతంలో. నేను నిజంగా కాంగ్రెస్ పార్టీలో వచ్చాను, అందరితో అడ్జస్ట్ చేసుకొని పార్టీని బలోపేతం చేయడానికి చాలా ప్రయత్నం చేశాను. ఈ 2 సంవత్సరాలు కూడా నేను ఎక్కడ బై ఎలక్షన్ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి అక్కడ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేశాను. మీరు కంట్రిబ్యూట్ చేశారు వివేక్ గారు, కాదనట్లేదు. ఒకవేళ మీకు రాష్ట్ర నాయకత్వంతోనూ లేకపోతే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మీదో అనుమానం ఉండి మీరు మళ్ళీ అధికార పార్టీలోకి వచ్చారా? నేను సింపుల్ అండి, డిస్కస్ చేయొచ్చు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఏదైతే మా నాన్నగారు పెద్దపల్లి నియోజకవర్గంలో 4 సార్లు గెలిచారో అక్కడ కూడా మంత్రిలో ఒక మంచి కార్యక్రమం కావాలని చెప్పి ఆ కృతజ్ఞతతో మీరు అధికార పార్టీలోకి వచ్చారు. 1 minute నేను చెప్తాను. మంత్రిలో అక్కడ పర్మిషన్ అవసరము, లోకల్ ఎమ్మెల్యే పర్మిషన్ లేకుంటే స్టాచ్యూ రాదు. పర్మిషన్ తీసుకొని స్టాచ్యూ మా ట్రస్ట్ తరఫున పెట్టేటప్పుడు కొందరు నాయకులు బాయ్కాట్ చేయమని చెప్పి వారు పిలుపునిచ్చారు. నాకు చాలా ఆశ్చర్యపడిపోయినాను. అరే, మా నాన్నగారు 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరినీ పిలిచినాను, డిఫీటెడ్ ఎమ్మెల్యేని కూడా పిలిచినాను, గౌరవించాను, వాళ్ళ పేరు పైన పెట్టినప్పటికీ కూడా ఇలా మా నాన్నగారిని హ్యూమిలేట్ చేస్తారని నేను అనుకోలేదు. మా నాన్నగారికి కూడా ఒక ఆశ ఉండింది, ఒక కోరిక ఉండింది. నేను కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా పనిచేశాను. నేను 1978లో కూడా కోరిక చాలా బలంగా ఉండేది, రాష్ట్రపతి కావాలని. అప్పుడు ఇక్కడ లోకల్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు సరిగా సపోర్ట్ చేయలేదు. వారికి సపోర్ట్ చేయనప్పుడు ఇతర కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు కూడా వెళ్ళి, లేదు వెంకటస్వామి గారికి అర్హత ఉంది వారికి ఇవ్వాలని చెప్పి అప్పుడు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు.
కానీ కానీ మా నాన్న- one minute. అప్పుడు ప్రతిభా పటేల్కి ఇచ్చారు టికెట్. నాకు మీరు ఒక స్ట్రైట్ రీజన్ ఇవ్వలేదు. ఇవాళ ఎందుకు ఆవేళ సోనియా గాంధీ ఫోన్ చేస్తే మీరు ఓడిపోతారని తెలిసి కూడా మీరు వెళ్ళిపోయిన కాంగ్రెస్ లో అది మీరు ఎందుకంటే నేను మాట ఇచ్చాను అప్పుడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ఏ కారణంతో మీరు కష్టంలో ఉన్న కాంగ్రెస్ వదిలేసి అధికార పార్టీలోకి వచ్చారు? నేను మీ ప్రయోజనాల నేను ఆ రోజు కూడా కష్టకాలంలో ఉందని కాంగ్రెస్ నేను వాపస్ పోయాను. కానీ ఈ 2 ఇయర్స్ తర్వాత ఏదైతే ఇన్ఫైటింగ్ జరుగుతుందో కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక మార్గం కనబడటం లేదు. ఒక అందరు కలిసి ఒక పాజిటివ్ ఎనర్జీగా పార్టీని బలోపేతం చేయాలని చెప్పి ఆ తపన లేదు. సో మీరు పోరాడి ఇక ఇది ఏం చేసినా బాగుపడదని ఒక డెసిషన్కి వచ్చి నేను డిసిషన్ రాలేదు, పరిస్థితులు అట్లా క్రియేట్ చేసుకున్నారు. నేను చాలాసార్లు చెప్పినాను కూడా. ఏఐసిసి నుంచి ఏదైతే డిసిషన్స్ ఇక్కడ లోకల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వారు ఆదేశాలు ఇస్తున్నారో అది నాకు సరిగా నచ్చట్లేదు. ఎందుకంటే ఒకటే ఒక లీడర్ ఉండాలి, మమ్మల్ని అందరినీ లీడ్ చేయాలని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చాలా మంది లీడర్లు అయిపోయినారు, ఒక్కో డైరెక్షన్లో వెళ్తున్నారు. చాలాసార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా సీఎం అభ్యర్థులు ఉంటారు, ఇంకా నేను ఈ రోజు బయటకు వచ్చానని చెప్పి విమర్శలు చేస్తున్నారని చెప్పి నా పైన మళ్ళీ ఆరోపణలు చెప్పను. ఈ పాయింట్ కూడా ఉందా? కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, వెసులుబాటు ఉంది కాబట్టి మీరు కావాలంటే రేపు అవసరమైతే మళ్ళీ సోనియా గాంధీ గారు ఫోన్ చేస్తే కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. నేను ఒక్క విషయం దీంట్లో క్లారిటీతో చెప్పదలుచుకున్నానండి. నేను 2013లో కూడా ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నాను? తెలంగాణ ప్రజలకు న్యాయం కావాలి, తెలంగాణ ప్రజల సమస్యలు దూరం కావాలని చెప్పి ఎప్పుడు రాజకీయ నాయకుడు ప్రజల సమస్యలు ఆలోచించి ప్రజల సమస్యలు దూరం చేయడానికి దట్ ఈస్ హిస్ మెయిన్ జాబ్. తర్వాత అన్ని రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కమ్. ఇక్కడ కూడా ఇప్పుడు కరెంట్ పరిస్థితులలో ఏదైతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బీద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నారు, దాన్ని అమలు చేస్తే బాగుంటుంది, వారికి సపోర్ట్ చేయాలని చెప్పి నేను రావడం జరిగింది. కాంగ్రెస్ లోంచి టిఆర్ఎస్ లోకి వెళ్ళినా అవి జరుగుతాయి, ఒకవేళ వెళ్ళకపోయినా జరుగుతూనే ఉంటాయి. సో వాట్ మేక్స్ ద డిఫరెన్స్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆలోచించారు అని వివేక్ నిజంగానే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. అప్పుడు చాలా నష్టపోయాడు. కిరణ్ కుమార్ రెడ్డి చాలా నష్టం చేసినాడు వివేక్కి. మళ్ళీ వారు ఒక మంచి లీడరు, కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు రావట్లేదు, వాళ్ళని నేను తీసుకుంటానని చెప్పి ఆహ్వానం చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ ఆహ్వానంతో పాటు మీకు ఏ ఇన్సూరెన్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు? నాకు ఏం అష్యూరెన్స్ ఇవ్వలేదండి. నేను అప్పుడు కూడా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఏదో ఒకటి వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా పదవి గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. లేకుంటే నాకు నిజంగా పదవులే ఇంపార్టెంట్. 1 minute, నాకు నిజంగా పదవులే ఇంపార్టెంట్ అనుకో, నేను కూడా అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర ఏదైతే కొందరు మంత్రులు నేను మా ముఖ్యమంత్రి అని చెప్పి ఏదైతే వెళ్ళారో జపం చేశారు. నేను కూడా కిరణ్ కుమార్ రెడ్డి చాలా గుడ్ ఫ్రెండ్ ని, కానీ నాకు అప్పుడు తీవ్రమైన భేదం ఉంది కదా, అది తర్వాత అయింది. కానీ ఇనిషియలీ వి వర్ గుడ్ ఫ్రెండ్స్. కానీ తెలంగాణ ఇష్యూ మీద నేను క్లియర్గా చెప్పాను కిరణ్కి, నో కాంప్రమైజ్ ఆన్ తెలంగాణ. స్టేట్ వచ్చాక ఫ్రెండ్స్ గా ఉన్నారు, ఇప్పుడు లేదా? ఇప్పుడు ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసినాడో అందరికి తెలుసు, వారి గురించి ఎంత తక్కువ కంటిన్యూ చేద్దామండి. వివేక్ గారు, టీఆర్ఎస్ లో ఇప్పటికే చాలా మంది ఉన్నారు, అక్కడ మనుగడ కష్టం అనిపించట్లేదా? అంటే స్పెషల్గా వివేక్ అక్కడ ఏంటి, ఏదో ఉన్నామంటే ఉన్నామని ఉండడమేనా, లేకపోతే మీ మార్క్ ఏమైనా ఉంటుంది అక్కడ? అంటే డెఫినెట్లీ అండి, కార్యకర్తలు అందరూ కూడా సంతోషించారు. మొన్న నేను జాయిన్ అవుతున్నానంటే చాలా మంది మా 7 నియోజకవర్గాల నుంచి వచ్చి సంతోషిస్తారు. అధికార పార్టీ కదా, అధికార పార్టీ అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఇది ఉంటుంది. బికాస్ అంటే మా నాన్నగారి లెగసీ ఏదైతే ఉందో, ఎన్ని సంవత్సరాలు ఆ నియోజకవర్గంలో పనిచేశారు, నిస్వార్థంగా నిజాయితీగా వారు పనిచేసిన పని అందరు కూడా గుర్తింపు చేస్తారు. సో 2 ఏళ్ళు వాళ్ళని లో చేసినట్టు ఇంకోటి డెఫినెట్లీ ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీఓపెనింగ్లో చాలా కీలకమైన పాత్ర వేశాను. అప్పుడు మా నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు, మా అన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే చేశారో పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా గుర్తింపు ఉంది. వాళ్ళు అది ఆలోచించి వాళ్ళందరూ కూడా వచ్చి ఆహ్వానించడం జరిగింది. నాకు ఆ రోజు చాలా సంతోషంగా కలిగింది. పదవి వచ్చినా రాకున్నా ఆ సాటిస్ఫాక్షన్ ప్రజలలో ఏదైతే స్మైల్ ఉందో అది నాకు చాలా. నాకెందుకో డిప్యూటీ సీఎం అనే పదవి కోసం వివేక్ టీఆర్ఎస్లోకి వెళ్ళారా? ఒకవేళ ఇప్పుడు మీ మనసులో లేకపోయినా, ముఖ్యమంత్రి మనసులో లేకపోయినా, లేదా అంతర్గతంగా మీరు చెప్పుకున్నా కొన్నాళ్ళ తర్వాత బయటపడుతుందా అది? లేదండి, దిస్ ఇస్ నో టాక్ ఆఫ్ డిప్యూటీ సీఎం. నేను ఎక్కడ కూడా ఎవరితో మాట్లాడలేదు, సార్ ఎవరితో మాట్లాడలేదు. ఈ సోషల్ మీడియా ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదో పుట్టించినట్టు ఉంది.
ఐఎమ్ నాట్ సీయింగ్ ఫర్ పోస్ట్. డిప్యూటీ సీఎం అనేది పోనీ మీరు ఒప్పుకోకపోయినా ఇంకేమైనా స్వప్రయోజనాలు ఉంటాయా, వ్యాపారాలు కానీ లేకపోతే ఆస్తులు కానీ అంటే ఇది భూ వివాదాలు కానీ? చాలా సార్లు ఈ క్వశ్చన్ ఎప్పుడు కూడా చాలా మంది రేస్ చేస్తున్నారండి. యూ హ్యావ్ నో ప్రాబ్లం, నేను చెప్పొచ్చా అవి ఏంటనేది? పార్క్ హయాత్ పక్కన ఉన్న భూమికి సంబంధించి సెటిల్మెంట్ వివాదం కానివ్వండి, బంజారాహిల్స్లో ఉన్న భూమికి సంబంధించి అది కానివ్వండి, లేకపోతే క్రికెట్ అసోసియేషన్ మీ సోదరుడు వినోద్ ఆధిపత్యంలో ఉండడం, ఇవేవో ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయని నేను విన్నా. పార్టీలో కూడా టాక్ నడుస్తుంది. అంటే పాక్ హయాత్ పక్కన ఏదైతే ల్యాండ్ ఉందో గవర్నమెంట్ నుంచి డిస్ప్యూట్ ఉంది. ఎన్టీ రామారావు గారు పదవిలో వచ్చినప్పుడు నోటీస్ ఇచ్చారు. ఇప్పటి వరకు మేము 5 జడ్జిమెంట్స్ హైకోర్టు నుంచి గెలిచినాము. ఈ ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రికి కూడా ఆ ల్యాండ్ గురించి ఏం హెల్ప్ చేయలేరు. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ మేము లోవర్ కోర్టులో గెలిచినాము, టైటిల్ డీడు ఆల్రెడీ అప్పీల్లో ఉంది, ఇది జ్యుడిషియల్ సబ్జుడిస్లో ఉంది. ఎవరు కూడా దానికి హెల్ప్ చేయలేరు. ఓకే, ఇదేదైతే ఆరోపణలు పెడుతున్నారో కేవలం రాజకీయాల నుంచి వాడటానికి ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు నాకు విజయవాడకు సేల్స్ ట్యాక్స్ బెనిఫిట్స్ రాకుండా 10 కోట్ల రూపాయలు నష్టం చేస్తున్నారు. మొత్తము అప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రెషర్స్ పుట్ ఆన్ మీ, బట్ స్టిల్ నేను లొంగలేదు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. మేము ఒక ప్రొఫెషనల్ వేగా చేసుకుంటాం మా బిజినెస్. క్రికెట్ అసోసియేషన్ సంబంధించి కూడా క్రికెట్ అసోసియేషన్ ఏముందండి, చాలా స్మాల్ ఇష్యూ. క్రికెట్ అసోసియేషన్ ఇష్యూ లేదు, ఇష్యూ అసలే లేదు. ఎందుకంటే మేము మన హైదరాబాద్కి సికింద్రాబాద్కి ఒక మంచి స్టేడియం రావాలని చెప్పి అప్పుడు ఎవరు కూడా ముందు రానప్పుడు మేము స్పాన్సర్ చేసి ఆ స్టేడియం నిలబెట్టడానికి చాలా ప్రయత్నం చేశాము. అప్పుడు ఇవాళ మీరు అధికార పార్టీలో ఉండడం వల్ల మీకు వ్యాపార ప్రయోజనాలు కానీ, స్వప్రయోజనాలు కానీ, ఆర్థిక ప్రయోజనాలు కానీ ఏం లేవంటారు? ఎప్పుడు కూడా లేవండి. లేవు. ఎందుకు లేవంటే అంటే దిస్ ఈస్ మై ప్రొఫెషనల్ అప్రోచ్. కాంగ్రెస్ పార్టీ వలన, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల వలన మేము ఏమైనా బెనిఫిట్ అయ్యామనుకొని నేను రెడీ ఉన్నాను డొనేట్ చేయడానికి, నిరూపిస్తే. ఐ హావ్ నో ప్రాబ్లం. సో ఇది ఒక సవాలు, సవాల్ డెఫినెట్లీ సవాల్. అరే మా కాన్స్టిట్యుయెన్సీలో పెద్దపల్లిలో కానీ ఎక్కడైనా కానీ అందరు కూడా ఏమంటారు, అరే నిజంగా విశాఖ ఇండస్ట్రీస్ అయినా కానీ మా నాన్నగారు అయినా కానీ నిస్వార్థంగా పనిచేసి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయలేదు. మేము 1 మినిట్ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయలేదు. దాని ద్వారా అనేకమైన కార్యక్రమాలు మేము కాన్స్టిట్యుయెన్సీలో చేయడం జరిగింది. దానికి మీరు ఆరోపణలు వేస్తారంటే ఎవరైతే ఆరోపణలు వేస్తున్నారో ఇప్పటివరకు వాళ్ళు ఏమైనా ట్యాక్స్ కట్టారా, ఏమైనా కట్టారా? దీనివల్ల మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం వచ్చింది. అండ్ వివేక్ కూడా సవాళ్ళు విసురుతారని ఇప్పుడు చాలా కాంగ్రెస్. కానీ మీ కుటుంబం పదవులు తెచ్చుకుంది, మీరు ఆర్థికంగా లాభపడ్డారు, కానీ దళిత సమాజానికి లాభం పడ్డామండి. నేను విశాఖ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసినప్పుడు 5 lakhs of rupees నుంచి స్టార్ట్ చేసాము. దాన్ని స్లోగా ఫస్ట్ యూనిట్ నుంచి సెకండ్ యూనిట్ నుంచి థర్డ్ యూనిట్ దాన్ని డెవలప్ చేసి ఓపెన్ మార్కెట్గా కాంపీట్ చేస్తున్నాము. దీంట్లో కార్డ్ ఎక్కడ ఉంది? అంటే మొదటి నుంచి కూడా మీరు వ్యాపారాన్ని రాజకీయాన్ని ఎక్కడ మిక్స్ చేయలేదా? ఏముందండి దీంట్లో? వాట్ ఈస్ ద థింగ్? దీంట్లో ఏం లేనే లేదు. దీంట్లో వెళ్ళి ప్రభుత్వం నుంచి ఎక్స్ట్రా బెనిఫిట్ తీసుకునేది ఏం లేదు. ఐ డెంట్ టేక్ ఎనీథింగ్. దాంట్లో మేము పోయి ఇలా ఉంది మా మంత్రి మా నాన్నగారు ఒక మంచి పని చేశారు నాకు. వాళ్ళు మంత్రి ఉన్నప్పుడు కూడా మాకు ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది, మీరు పోయి నా పేరు చెప్పొద్దని చెప్పి. అది మాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వంలో ఉంటాము, ఒకసారి ప్రభుత్వం ఉండము. తెలుగుదేశం ప్రభుత్వం 16 సంవత్సరాలు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నారు, కానీ మా బిజినెస్ ఎప్పుడు ఎఫెక్ట్ కాలేదు. ఎందుకంటే మేము ఎప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒక బెనిఫిట్ తీసుకున్నట్టు లేదు. అండ్ టుడే వీఆర్ ఎంప్లాయింగ్ 5,000 people. అది ఎప్పటికీ అంటే దళిత కార్డు ఇప్పటికీ అవసరమా? అంటే ఫర్ వాట్ దళిత కార్డు? దీంట్లో దళిత కార్డే లేదు. దీంట్లో కార్డు ఏముందంటే దళిత ప్రజలకు మనం పనిచేసే బాధ్యత మా పైన ఉంది. వాళ్ళని కూడా మెంటార్ చేయాలి, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి. అందుగురించి నేను దళిత్ చేంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్నప్పుడు నేను అప్పుడు మాట ఇచ్చాను, ఎవరైనా దళిత ఎంటర్ప్రెన్యూర్ ఉంటే డెఫినెట్లీ మేము హెల్ప్ చేస్తామని చెప్పి చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కార్డు ఉపయోగించుకుని తమను తాము ఇంకా తక్కువగా చూసుకోవడం కరెక్ట్? లేకపోతే వీఆర్ హెల్పింగ్ సమాజ పరంగా మంచిదేనా ఇవాళకి కూడా దళిత కార్డు ఉపయోగించుకోవడం? డెఫినెట్లీ అండి. మీరు ఏం చెప్పినా కానీ ప్రజలలో ఫస్ట్ పోయినప్పుడు ఇదే అడుగుతారు, ఏ కాస్ట్ అని చెప్పి అడుగుతారు. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆస్క్ దట్ క్వశ్చన్ దీస్ థింగ్స్ విల్ కంటిన్యూ. మీరు ఫస్ట్ అది మార్పండి, ఏ కాస్ట్ మీది అని చెప్పి. మన దగ్గర కష్టం కులాల కార్డు అది పోయినప్పుడే ఈ దళిత కార్డు కూడా పోతుంది ఆటోమేటికల్లీ. కానీ ఇప్పుడు అందరూ అంటున్నట్టుగా ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా విమర్శిస్తూ ఉంటారు కొంతమంది, దళితుడిని సీఎం చేస్తానన్నావు. నిజంగా దళితుడు సీఎం అయితే మొత్తం రాష్ట్రం దళితుడి కష్టాలన్నీ పోతాయా?
ముఖ్యమంత్రి దళితులో ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో 3 ఎకరాల కార్యక్రమం తీసుకున్నారు, సబ్ ప్లాన్ మంచి కార్యక్రమం తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ దళితులకు ఉపయోగపడుతుంది. అట్లా కదండి, చేయాలి కూడా. అంటే సీఎంగా ఒక దళిత అభ్యర్థి ఉంటే మొత్తం అంతా దళితుల సమస్యలన్నీ తీరిపోయి ఆల్ ఈజ్ వెల్ అనే సిచ్యువేషన్ వచ్చేస్తుందా? అంటే అది ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది కదా, అడ్మినిస్ట్రేషన్లో ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు దళితులకు ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితులలో ఇప్పటికీ మీకు తెలియదు కదా, నాకన్నా మీకే బాగా తెలిసి ఉండాలి. ఇప్పటికీ ఊళ్ళలో ఇంకా పాతకాలం లాగే చాలా మంది దళిత కుటుంబాలు ఇంకా అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్ అలానే ఉన్నారండి. అవుట్ సైడ్ అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీలాంటి నాయకులు రాజకీయంగానో ఆర్థికంగానో ఎదిగినా చాలా మంది ఇంకా ఆ దయనీయ స్థితిలో ఉండిపోవడానికి కారణం ఏమిటి? అంటే ఇప్పుడు ఆల్రెడీ విలేజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్లో నేను చూస్తున్నాను, మా కాన్స్టిట్యున్సీలో దళితుల కాలనీ బయట ఉంటుంది, అక్కడ మంచినీళ్ళు ఉండవు, విచ్ ఈస్ వెరీ సాడ్ థింగ్. దట్ ఈస్ వై మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎక్కడైతే ఎస్సీ కాలనీస్ ఉన్నాయో డెఫినెట్లీ మా బోర్వెల్ అక్కడ ఉంటుంది, విశాఖ చారిటబుల్ ట్రస్ట్ బోర్వెల్. ఎందుకంటే వాళ్ళకి కష్టం చాలా చోట్ల కూడా ఎక్కడైతే ఎడ్యుకేషన్ కోసం అసలు ముందు సిస్టమ్ తీసేయాలి. ఊరవతలో ఉండే ఇంకా ఈ రోజుల్లో కూడా ఉండడం అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం అనేది మనం రియలీ సాడ్ సిచ్యువేషన్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలామంది ఎడ్యుకేటెడ్ క్లాస్లో కూడా ఇదే ఫీలింగ్ ఉంది. అది పోవాలి, అది ఎడ్యుకేషన్తో పోతుంది అనుకుంటే అది ఎడ్యుకేషన్ ఇంకా పెరుగుతుంది. కానీ అధికారంలోకి రావడం పక్కన పెట్టి మిగతా సమాజంతో సమానంగా చూడడం అనేది అలవాటు చేయాలి సమాజానికి. సో ఒకవేళ రేపు మీరు డిప్యూటీ సీఎం అయితే కనుక, మళ్ళీ అడుగుతున్నా హైపోథెటికల్ గా, సో ఏమైనా చేయగలను, నేను అప్పుడు కూడా 2014 ఎలక్షన్స్లో నాకు అప్పుడు ఏఐసిసి నుంచి అడిగారు, వై డోంట్ యూ స్టాండ్ ఫర్ ఎమ్మెల్యే అని. నేను అన్నాను, నాకు వద్దు ఎమ్మెల్యే. అప్పట్లో ఈక్వేషన్ అదే కదా, విలీనం అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, వివేక్ ఉప ముఖ్యమంత్రి. లేదండి, అప్పుడు ఏం డిస్కషన్ లేదండి. మీరు అన్నెసర్లీ నా స్థాయిని పెంచుతున్నారు. 1 way, 2 ఐఎమ్ నాట్ అస్పైరింగ్ ఫర్ ఎనీ పోస్ట్. నాది ఓన్లీ సింపుల్, ఎప్పుడు కూడా అందరికీ ఆస్పైరింగ్ అయిన వాళ్ళకి ఇస్తున్నారా పదవులు ఇవాళ? అంటే మీరు ఏదైతే ఆలోచన మీ మైండ్లో ఉందో, నేను డిప్యూటీ సీఎం అవుతున్నానని, దాంట్లో ఏం ట్రూత్ లేదండి. ఐ నో హౌ మచ్ ఆఫ్ వర్క్ ఐ కెన్ డు. డెఫినెట్లీ నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నానో అన్ని చోట్ల కూడా మా గవర్నమెంట్ స్కూల్స్లో ఫర్నిచర్ ఇవ్వడానికి ఇవన్నీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. దట్ సాటిస్ఫాక్షన్. వరంగల్ ఉప ఎన్నిక ముందు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి తీవ్రంగా ప్రయత్నించారు టీఆర్ఎస్, మీరు వెళ్ళలేదు. ఒకవేళ పెదపల్లి ఎంపీ స్థానం అయితే తప్ప ఇంకెక్కడి నుంచి పోటీ చేయాలని అప్పుడు నాకు చెప్పినట్టు గుర్తు. సో ఇప్పుడు మాకు ఇన్సూరెన్స్ అన్న వచ్చిందా? ఎందుకంటే ఆల్రెడీ బాలకృష్ణ ఎంపీగా ఉన్నాడు, బాలకృష్ణ ఎంపీగా ఉన్నారు, అందరు ఎమ్మెల్యేస్గా ఉన్నారు. నేను కూడా అవసరం పడితే వారు చెప్తే అక్కడికి వెళ్ళి పార్టీని బలోపేతం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. బలోపేతం కాదు కదా, రేపు పోటీ చేయాలి కదా ఎంపీగా మళ్ళీ నెక్స్ట్. లేదండి, ఇప్పుడు నాకు ఇప్పటి వరకు ఆ ఆలోచన రాలేదు. శ్రీధర్ బాబుతో గొడవ ఏంటి మీకు? నాకేం గొడవ లేదండి, అయితే అబ్సల్యూట్లీ నో గొడవ. నేను తెలంగాణ ఉద్యమంలో రైలు రోకోలో నాకు కావాలని కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. మీరు అందరూ అడ్డం పడ్డారు కదా, రైలుకి అడ్డంగా పడ్డారు? లేదండి, యాక్చువల్లీ అప్పుడు అన్ని రైళ్లు బంద్ చేసుకున్నారు. రైళ్లు బంద్ చేసుకున్నప్పుడు ఎక్కడన్నా పోయి ట్రైన్ స్టాప్ చేసే అవకాశమే లేకుండే. కానీ కావాలని అప్పుడు దినేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి మాకు అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు మా డాటర్ వెడ్డింగ్ 3-4 డేస్లో వెడ్డింగ్ ఉంది, కానీ నాకు కావాలని అరెస్ట్ చేయించడం జరిగింది. ఇతర ఎంపీలు ఎవరైతే అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు, రాజా గారు మాకు పిన్ పాయింట్ చేసి మాకు అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఎవరు కూడా మా స్నేహితులు, మా ఎంపీలు తెలంగాణ గురించి కొట్లాడినారు, వీళ్ళను విడదీయాలని చెప్పి ఎవరు కూడా అప్పుడు చెప్పారు, మాట్లాడారు, ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడని వాళ్ళు, తెలంగాణ గురించి ఎప్పుడు ఉద్యమం చేయని వాళ్ళు మరి చాలా మంది టీఆర్ఎస్లో మంత్రులుగా ఉన్నారుగా, పర్లేదా? మీరు వెళ్ళి వాళ్ళతో నేను కొనసాగలుగుతారు. అక్కడ వినండి, మాకు అరెస్ట్ చేసిన తర్వాత మాకు పదవులే మోర్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆ ఫీలింగ్ పోతుందండి, డెఫినెట్లీ ఆ ఫీలింగ్ పోతుంది. కానీ నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఏదైతే మా ఇతర ఎమ్మెల్యేస్కి ఎంపీ తరఫున, నా తరఫున ఏదైతే పోట్లాడానో, మా అన్నగారైనా కానీ ఎవరైనా కానీ అందరికీ ఏదైతే ఖర్చు చేయాలో నేను డెఫినెట్లీ ఐ హావ్ హానర్డ్ మై కమిట్మెంట్. ఎవరు కూడా చెప్పలేరు లేదు వివేక్ వారి కాంట్రిబ్యూషన్ చేయలేదని ఎవరు కూడా చెప్పలేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను,
నాకు ఎవరితో విభేదాలు లేవు. నాకు ఫైట్ కావాలన్నప్పుడు డెఫినెట్లీ ఫైట్ చేస్తాను. నాకు ఏది కావాలో నేను అది సాధించుకుంటాను. బట్ ఇట్స్ ఎ పీరియాడికల్ ఫైట్ అంతే. ఎలక్షన్ వస్తే ఎలక్షన్ వరకు, తర్వాత మళ్ళీ మామూలుగా ఎలక్షన్ నో ఎలక్షన్ ఇష్యూస్ మీద ఫైట్ ఉంటుంది. రైట్. బట్టీకి ఇచ్చినందుకు మీకు కాకుండా ఆయన మీద కోపమా? నాకు అసలే లేదండి. జయరాం రమేష్ గారు ఒకసారి నన్ను అడిగారు గాంధీ భవన్లో, వాట్ వివేక్ వై డోంట్ యూ టేక్ వన్ పోస్ట్ అని చెప్పారు. ఒక పోస్ట్ తీసుకును, నీకు అన్యాయం అయింది, నీకు పోస్ట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి జయరాం రమేష్ గారు చెప్పారు. అయితే నేను చెప్పాను వారికి, సార్ నాకు పోస్ట్ ఇంపార్టెంట్ కాదు, నాకు పని ఇవ్వండి, నేను పని చేస్తాను. మీరు పని మంచిగా చేయకుంటే దెన్ యూ లీవ్ మీ ఆఫ్, నాకు పోస్ట్ ఇంపార్టెంట్ కాదన్న. అంటే నీకు వర్కింగ్ ప్రెసిడెంటే కావాలా అని వారు అడిగారు. నేను అన్నాను, సార్ అది రాంగ్. పాపం వారు ఒక 1 month కూడా కాలేదు మీరు బట్టి గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ మళ్ళీ అంటే ఆర్ యూ సీయింగ్ ఓన్లీ ఫర్ వైస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని అడిగారు. అయితే నేను ఇట్స్ నాట్ కరెక్ట్. మీకు వచ్చేదా అప్పుడు? లేదండి, ఇది పద్ధతి కాదండి అది. వన్స్ హైకమాండ్ హెస్ టేకెన్ అ డిసిషన్ అండ్ అనౌన్స్డ్, ఎవ్రీ 2 months 3 months మీరు చేంజ్ చేస్తా పోతే పార్టీ స్ట్రాంగ్ కాదు. అప్పుడు నేను అపోజ్ చేశాను. సో నాకు ఏం లేదు. బట్ ప్రాబ్లమ్ ఈజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ షుడ్ నాట్ థింక్ ప్రెసిడెంట్ పోతే నేను ప్రెసిడెంట్ అవుతానని, ప్రెసిడెంట్ షుడ్ నాట్ థింక్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈజ్ ట్రైంగ్ టు టేక్ మై సీట్ అని. ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు పార్టీకి ఏ సమీకరణాల ఆధారంగా చూసుకున్నా టీఆర్ఎస్ లో వివేక్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు. అవన్నీ ఆలోచించుకుని వెళ్ళారా? కాంగ్రెస్ లో ఉంటే ఇప్పుడు కూడా నేను చాలా న్యూ అండి పాలిటిక్స్ లో, ఓన్లీ 5 years ఓల్డ్. ఇప్పుడు న్యూ నేను 5 years లో ఇమీడియట్లీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి నాకు ఇప్పుడు ఆశ లేదు. ఇంతకుముందు లేకుండా ఇప్పుడు కూడా లేదు. అంటే ఎప్పటికైనా అవకాశం కాంగ్రెస్ లో ఉంటే ఉండేది. అంటే నాకు నా మోజు లేదు. ప్రజలకు ఏమన్నా సేవలు చేయడానికి ఆపర్చునిటీ వస్తే ఐఎమ్ హ్యాపీ. బట్ ఎప్పటికైనా సోనియా కానీ రాహుల్ గాంధీ కానీ వివేక్ కావాలనుకుంటే వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు. ఒకవేళ కావాలనుకుంటే యూర్ ఓపెన్, రైట్? ఐఎమ్ నాట్ ఓపెన్ ఫర్ ఎనీ న్యూ అలైన్మెంట్స్. ఇప్పుడు యాక్చువల్లీ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఆలోచించాలి, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక రీఅలైన్మెంట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, రీఅలైన్మెంట్ ఆఫ్ పొలిటీషియన్స్ అయ్యింది. ఈ రీఅలైన్మెంట్లో ఐ హ్యావ్ కమ్ టు టీఆర్ఎస్. ఐఎమ్ హ్యాపీ, దే ఆర్ రెస్పెక్టింగ్ మీ, దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. సో ఐ విల్ కంటిన్యూ టు వర్క్ ఇన్ టీఆర్ఎస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. చూద్దాం ఏ పొజిషన్లోకి త్వరలో వెళ్ళబోతున్నారో చూద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వివేక్ గారు పాయింట్ బ్లాంక్ వచ్చినందుకు. ఇది మాజీ ఎంపీ ప్రస్తుత టీఆర్ఎస్ నేత వివేక్ తో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్ లో మరో నేత మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ రుషి సైనింగ్ ఆఫ్.